హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ లోన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం రాజీవ్ యువ వికాసం పథకం. ఈ యొక్క పథకానికి ఇంకా 7-8 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వారంతా కూడా అప్లై చేసుకుంటారని నేను ఈ వీడియో అనేది మీకోసం చేసి పెట్టడం జరుగుతుంది. మీకు రేషన్ కార్డ్ లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది, ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి అవకాశం కూడా మీకైతే ఉంది. అయితే మీరు ఎక్కడికో వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా మీ యొక్క చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఈ 4 లక్షల రూపాయల సబ్సిడీ లోన్ని ఏ విధంగా పొందాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా మీరు మీ మొబైల్లో అప్లై చేసుకునే విధానాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ TS OBMMS అని చెప్పేసి వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళే క్లియర్గా వెబ్సైట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఉంది కదా. దీనిపైన జస్ట్ ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఏ లోన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, బీసీనా, ఎస్టీనా, ఎస్సీనా? నేనైతే బీసీ చేసి చూపించాలి అనుకుంటున్నా. దీనిపైన క్లిక్ చేశాను. చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు ప్రకారము దరఖాస్తుదారుని పేరు అని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క పేరు ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. నా యొక్క ఆధార్ నెంబర్ కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇవ్వగానే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికైతే రేషన్ కార్డు నెంబర్ వస్తుంది. రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు ముందుకనేది వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్ అనేది అవుతుంది కాబట్టి. ఇక్కడ లబ్ధిదారుని రకము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. సహాయ రకము మీరు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అంటే 50,000 కంటే ఎక్కువ లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ లింక్డ్ స్కీమ్. వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే 50,000 లోన్కి కనుక అప్లై చేసుకున్నట్టయితే వితౌట్ బ్యాంక్ లింకేజ్ క్లిక్ చేయండి. నేనైతే ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నా, బ్యాంక్ లింక్డ్ స్కీమ్ మీద క్లిక్ చేశాను. సెక్టర్ మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ యాన్యువల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కనిపిస్తాయి. నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా. దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాక్సిమం లోను 4 lakhs అనేది రావడం జరిగింది. ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది. ఈ గో మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లొకేషన్, మీ యొక్క జిల్లా, మండలము ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇదివరకు ఇచ్చాము, అవే డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యూనిట్ కాస్ట్ విలువ మీరు 4 lakhs అనేది ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 lakh నుండి 4 మధ్యలో ఎంతైనా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయగానే సబ్సిడీ వాల్యూ, రుణము ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్ ఎంటర్ చేయండి. బ్రాంచ్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. IFSC కూడా ఆటోమేటిక్గా వస్తుంది. పాన్ కార్డు నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడే ఆప్షనల్ అని మనకైతే ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ లబ్ధిదారుని వివరములు అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి. సో ఈ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసినవే ఉంటాయి. ఇవి వదిలేసి ఇంకా కింద ఉన్న వాటిని మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఇవ్వండి, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి. ఇక్కడ గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ అని, పట్టణ ప్రాంతం అయితే అర్బన్ అని ఇవ్వండి. క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే అది ఇవ్వండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చినట్టయితే పేరు వస్తుంది, అలాగే క్యాస్ట్ కూడా రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది కదా. ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్కి రెడ్ మార్క్ ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్కి రెడ్ మార్క్ అనేది లేదు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేకపోయినా
లేకపోయినా కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది 100కి 100% అవుతుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీకు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎందుకు అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, రేషన్ కార్డు లేదు అని చెప్పేసి అప్లై చేయకుండా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ విషయం అనేది షేర్ కావాలి. సో ఇక్కడ ఏజ్ ఇవ్వండి, మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఆక్యుపేషన్ వృత్తి అనేది ఇవ్వవలసి ఉంటుంది, అడ్రస్ మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, డోర్ నెంబర్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ లబ్ధిదారుని ఫోటోని అప్లోడ్ చేయండి. పాన్ కార్డుని కూడా ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అని ఇచ్చారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ 2 బాక్సులలో టిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీరు ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అవన్నీ క్లియర్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.